హరి ఓం. జయ శ్రీమన్నారాయణ. పాహిమాం రక్షణ. తేజస్సుని అడిగిన దానికి సత్యనిష్ఠుడు. మళ్ళీ ఇది ఎన్ని మార్లినా అనేక మంది దీన్ని మర్చిపోతూ ఉంటారు. నేను అడిగిన విషయం చాలా గొప్ప విషయం. మానవులకి జ్ఞానం రావాలి అంటే ఈ విషయాలు తెలిసి ఉండాలి. ప్రతిదీ 3 సార్లు తిరుగుతాం, 3 సార్లు చెప్పుకుంటాం అని 3 అనేది ఒక ప్రత్యేకత ఉంది మన యొక్క జ్ఞానంలో. ఆ ప్రత్యేక జ్ఞానానికి మూలం త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, త్రిమాతలు సరస్వతి లక్ష్మి పార్వతి. వీళ్ళంతా కూడా మనల్ని రక్షించే దేవతలు. సృష్టి అంతా కూడా దేవతామయమే. దాని తర్వాత దానికి వ్యతిరేకంగా ఉండేది మాయామయం. కనుక మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవులకు 3 విధాలైనటువంటి దుఃఖాలు వస్తాయి. ఇది ముందు మనం గమనించాలి. 3 విధాలైన దుఃఖాలు జన్మతో ప్రారంభమవుతాయి. అవి కర్మలను అనుసరించి జన్మతో ప్రారంభమవుతాయి. అదేమంటే ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలు. ఈ 3 రకాలైన దుఃఖాలు మానవుల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. వారికి దాన్ని అనుసరించే స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. వారి పరిస్థితులు, వారి సుఖపడేవాళ్ళు సుఖపడుతూ ఉంటారు, బాధపడేవాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఈ అనేక రీతుల్లో జీవించడానికి కారణం ఈ 3 దుఃఖాలే. వీటిని తెలుసుకుంటే మానవులు జ్ఞానం కలిగి మనం ఎలా జీవించాలో అర్థమవుతుంది. మొదటిది ఆధ్యాత్మిక దుఃఖాలు. ఇది ఆది ఆత్మ, అంటే మనకు మనమే కల్పించుకునేటువంటి ఆత్మ సనాతనమైంది. దానికి మరణం లేదు కదా, అది ఎప్పుడు ఉండేది. కర్మానుసారం శరీరాలు తీసుకుంటూ ఉంటుంది. ఆది ఆత్మ ఆధ్యాత్మిక దుఃఖాలు. ఈ ఆత్మకి ఎన్ని దుఃఖాలు వచ్చాయి? ఆత్మకు కాదు దుఃఖాలు వచ్చేది, మన మనసుకి శరీరానికి వీటికి వస్తూ ఉంటాయి. కనుక ఆత్మ దీని యజమాని కాబట్టి శరీరానికి అన్ని ఆయనకి ఆపాదిస్తాం. ఆత్మకు అంటే పరమాత్మ స్వరూపం. మనకు మనం కల్పించుకునేటటువంటి దుఃఖాలు, మనకు మనం కొని తెచ్చుకునే దుఃఖాలు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎవరితో స్నేహం చేయకూడదో వాళ్ళతో చేస్తే దుఃఖం. ఏ స్త్రీ దగ్గరికి అయితే మనం పోకూడదో, ఏ స్త్రీలు మనం ఏం చేయకూడదో, ఏ స్త్రీలు ఎలా భావించాలో తెలియకపోతే అదొక దుఃఖం. తెలుసుకుంటే ఆనందం. చేయకూడని పనులు చేయడం, వినకూడని మాటలు వినడం, ఇలాంటివన్నీ. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక దగ్గర ఒకరిని కత్తితోనో దేనితోనో పొడుస్తున్నాడు. ఒక 2-3 చూశారు. వెంటనే భయపడి పారిపోతారు వాళ్ళు. అయితే కత్తి పొడిచిన కూడా వాళ్ళని చూస్తాడు. కోర్టులో సాక్ష్యం చెప్పాలి కదా, మరి భయం చెప్పరు. ఇది ఏమైంది? అక్కడ మనం ఉండడం వల్ల, చూడడం వల్ల మనకు దానివల్ల దుఃఖం ఏర్పడింది. సత్యం చెప్పాలి, సత్యం చెప్తే వాడు మళ్ళీ బయటకు వచ్చి మనల్ని చంపేస్తే అనే భయం ఉంటుంది. కానీ ధైర్యంతో ఎదుర్కోవాలంటే చెప్పి మాకు ఈ విధంగా చూసాము, మాకు రక్షణ కావాలని కోరుకుంటే చట్టం కూడా వాళ్ళకి సహాయం చేస్తుంది. ఇలా మనకు మనం కోరి తెచ్చుకునే కొన్ని కష్టాలు ఉంటాయి. కొందరు ఇరువురికి మాట్లాడుకుంటుంటారు. అదే పనికి ఇంటూ ఉంటారు. పోయి ఆయన ఆయమైంది ఈ అమ్మకు చెప్పడం, ఈ అమ్మ ఆయమ్మకు చెప్పడం. మగవాళ్ళలో కూడా ఇట్లాంటి స్థితి ఉంటుంది. వాళ్ళు 1 గజ 2 3 అనుకుంటే వీళ్ళు 12గా చెప్తారు అవతల వాళ్ళకి. దానివల్ల ఏమవుతుంది? మధ్యలో దుఃఖం. ఇవన్నీ కూడా మనకు మనం కొని తెచ్చుకునేవన్నీ ఆధ్యాత్మిక దుఃఖాలు. ఎవరో ఒకరు మీకు ఒక 10 నెలలు మీరు ఏదో డబ్బు కడుతూ వచ్చారంటే 10 నెలలకి మీకు ఒక 2 గ్రాముల బంగారు వస్తుంది, నేను 8 గ్రాముల బంగారుగా ఇస్తాను దాన్ని అంటాడు. ఆశ, దురాశ. అది డబ్బు కడతారు. అంతా కట్టిన తర్వాత ఆ 10 నెలలకి ఇంకొక నెల ఉందనగానే వాడు బోర్డు తిప్పి సగం కనబడకుండా పారిపోయి ఉంటాడు. ఇది కూడా ఆధ్యాత్మిక దుఃఖాలు. ఇలా అనేకం మనం చెప్పుకోవచ్చు. అంటే మనకు మనం కొని తెచ్చుకునే దుఃఖాలు. ఇక ఆది భౌతిక దుఃఖాలు. ఆది భౌతిక దుఃఖాలు అంటే భౌతిక ప్రపంచంలో జీవం సనాతనం. అన్ని జీవరాశుల్లో భగవంతుడు ఉన్నాడు కదా. మనం ఏం చేస్తాము?
అన్ని జీవరాశుల్లో దేవుడు ఉన్నాడు అని భావించుకోవాలని ధర్మం చెప్తుంది. రామకృష్ణ పరమహంస గారు చెప్పిన కథ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తి, ఇద్దరు శిష్యులు గురువు దగ్గర జ్ఞానం నేర్చుకున్నారు. గురువు అందరిలో దైవం ఉందని చెప్పాడు. ఇదే విధంగా దైవం ఉందని వాళ్ళు కూడా పోతూ అడవిలో పోయి కర్రబళ్ళు ఎరుగుని వస్తుంటే ఒక ఏనుగు పరిగెత్తుకుంటూ వస్తుంది. అది బాగా మదించిన ఏనుగు. తప్పుకోండి వాళ్ళు తప్పుకోలేదు. పక్కన ఒకడు తప్పుకున్నాడు, ఒకడు తప్పుకోలేదు. వాళ్ళకి తరువు వచ్చారు, వారుగా వచ్చి అంటున్నాడు. కానీ వాడు రాలేదు. దాంతో దేవుడు ఉన్నాడు కదా, దేవుడు అన్నీ చూస్తున్నాడు. వచ్చినాక వంట ఉండదు సిరి కొట్టింది. గురువు చెప్తే గురువు ఏమన్నాడు, మరి అందరిలో దైవం ఉంది కదా, మరి ఆ మావటి వాడిలో దైవం, నీ స్నేహితుడిలో దైవం, తప్పుకోరా అన్నారు. నువ్వు తప్పుకోలేదు, ఈ దేవుడు చెప్పి మట్టి ఎందుకు వెళ్ళలేదు నువ్వు. ఇలాగా మనం కుక్కల్ని జంతువుల్ని పెంచుకుంటూ ఉంటాం. ఈ జంతువులన్నీ మనకు విశ్వాసం కలిగి ఉంటే బాగానే ఉంటాయి. కర్మగాలి ఆ కుక్కకి ఏదైనా రోగం వస్తే ర్యాబీస్ అనే వ్యాధి వచ్చి మనకు ప్రాణాపాయ స్థితి వస్తుంది. పిల్లికి కూడా అంతే. మనం పెంచుకునే జంతువులన్నీ ఇలా ఉంటాయి. ఈ మధ్య మనం చూస్తున్నాం, ఎవరో ఒక చిన్న పాప సీల్ అనే జంతువుని పెంచుకొని అది ఆమెనే ట్రైనింగ్ ఇస్తూ ఉంటే ఆమెనే చంపేసింది. అంటే ఈ జీవరాశులు, చుట్టుపక్కల ఉండే జీవరాశులు, పాము, తేలు, విష జంతువులు, ఇవన్నీ కూడా అరణ్యంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త లేకపోతే పులులు, సింహాలు, వీటి వల్ల వచ్చేటటువంటి దుఃఖాలను ఆది భౌతిక దుఃఖాలు అంటారు. ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, తర్వాత ఆది దైవిక దుఃఖాలు. ఆది దైవిక దుఃఖాలు ఈ భగవంతుడు ఏర్పరిచేది కర్మలు అనుసరించి. అవి ఏమంటే వరదలు, తుఫాన్లు, బీభిత్సాలు, పిడుగులు, ఇవన్నీ రావడం, కరువు, కాటకాలు, యాక్ట్ ఆఫ్ గాడ్. అంటే భగవంతుడు చేసే పనులు. అంటే కర్మ కొద్ది. కొన్ని ప్రాంతాల్లో ఒకేసారి కొన్ని వేల మంది చనిపోయి భూకంపం వస్తుంది. ఒక ప్రాంతంలో కొన్ని ఊర్లు కొట్టుకుపోయే ప్రవాహం వస్తుంది. ఇవన్నీ తగిన జాగ్రత్తలు లేని దానివల్ల కూడా వస్తుంది. కొన్ని ప్రమాదాలు మనం ఊహించలేము. ఎందుకు? ఆ దైవం వల్ల వచ్చేది. దీని ఆది దైవిక దుఃఖాలు అంటారు. ఈ మూడు పోవడానికి మనం 3 సార్లు ప్రతిదీ శాంతి 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 అంటాం. అంటే శాంతించు, ఆధ్యాత్మిక శాంతించు, ఆధ్యాత్మిక దుఃఖాలు శాంతించు, ఆది భౌతిక దుఃఖాలు శాంతించు, ఆది దైవిక దుఃఖాలు శాంతించు. అంటే మాకు మేలు చెయ్యాలి. ఇది మనం వేడుకునేది. మన మురారిని వింటాడేమో అని. మురారిని ఎవరికి పేరు? శ్రీకృష్ణ పరమాత్మ పేరు. మురారి అంటే అర్థం ఏమి? మా మొరలో వేయవాడు కాబట్టి నువ్వు మురారి. ఓ మురారి రా, మురహరి. మురహరి అంటే శ్రీకృష్ణోదర మహావిష్ణువు, ముకుంద మురారి. కాబట్టి ఇలా మనం ప్రార్థించడం వల్ల మనకు శుభం జరుగుతుంది అనేటువంటి జ్ఞానం మన హైందవ సనాతన ధర్మంలోనే ఉంది. తీర్థం తీసుకునేటప్పుడు 3 సార్లు తీసుకుంటారు. ఒకసారి పోస్తే ఒప్పుకోరు, 3 సార్లు పోయింటే తాగుతారు. ఎందుకు అయిపోవడం. అనేక పరిస్థితులు కూడా మనం 3 సార్లు చూస్తూ ఉంటాం. 3 ప్రత్యేకత. ఇది ఈ 3 ప్రత్యేకత అని చెప్పి సత్యనిష్ఠుడు మరలా అందరికీ సర్వేజన సుఖినో భవంతు. ఓం తత్సత్. ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.